హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వేసిన మెంతికూర కోసుకొని పప్పు చేసుకోబోతున్నాం. ఇది ఫుల్ వీడియో కూడా పెట్టాలి అని అనుకుంటున్నాను, చూద్దాం. అవును, ఇలాగా మీలో ఎంతమందికి ఇష్టమండి మనమే ఆకుకూరలు వేసుకొని చేసుకోవడము? నాలాగా ఇష్టపడే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవాకండి. మాకైతే ఇక్కడ వర్షము కొద్దిగా పడుతూనే ఉందండి 3 days నుంచి. మీకెలా ఉందో? ఎక్కువ కింద వరకు కొయ్యట్లేదండి, నేను కొన మాత్రమే తీసుకుంటున్నాను. బాగా వచ్చిందండి. మనం కొయ్యకపోయేసరికి ఇంకా 2 అవట్లలో వేసున్నాము. అది వానకి అలా మెత్తగా పాడైపోయింది. ఇంకా ఈ చినుకులు ఇలానే పడుతుంటే ఇది కూడా పాడైపోతుందేమో అనేసి నేను ఈరోజు కోసేద్దామనేసి కోసేస్తున్నాను. ఇదిగోండి, మెంతాకు పప్పు కోసము కొద్దిగా పప్పు కడిగి పెట్టుకున్నాను. టమోటా ఒకటి, ఆనియన్ చిన్నది, పచ్చిమిర్చి, ఇదిగోండి ఆకు కడిగి పెట్టేసుకున్నాను. ఇదిగోండి కొద్దిగా చింతపండు, చిన్న సైజు లెమన్ అంతా. ఆయిల్ కొద్దిగా వేడి చేసుకున్నాను. ఆయిల్ వేడవుతుందండి. ఇప్పుడు పచ్చిమిర్చి, టమోటా, ఆనియన్ వేసేస్తున్నాను. అది వాడడానికి కొద్దిగా ఇంత ఉప్పు, టమాటా కొంచెం మగ్గింది. ఇదిగోండి కొద్దిగా పసుపు, ధనియాల పొడి. అవునండి, మీలో ఎంతమంది ధనియాల పొడి వాడతారు? నేనైతే పప్పు వేసినప్పుడు కొద్దిగా వేస్తాను. మీరు వేస్తారో వేరో ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడు పప్పు అండి. ముందుగానే పప్పు కూడా కడిగి పెట్టుకున్నాను. ఇదిగోండి పప్పు కొద్దిగా వాడింది, ఆకేసేసుకున్నాను.
ఆకు కూడా వేసేసాను. ఆకు వేసేసాను. ఆకేసి కొంచెం కలిపి, ఇదిగోండి ఈ లెమన్ సైజ్ అంతా చింతపండు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు వాటర్ వేసేస్తున్నాను. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకొని తర్వాత దీన్ని రుద్దుకోవడమే. ఇదిగోండి ఫ్రెండ్స్, కొద్దిగా వాటర్ వేసేసాం కదా, ఆల్రెడీ మనము తాలింపు అంతా పెట్టేసాం కాబట్టి ఇంకా తాలింపు వేయచ్చు, వేయకపోవచ్చు, మన ఇష్టమే. నేనైతే వీలుంటే వేస్తాను, లేదంటే లేదండి. ఇంకా కుక్కర్ విజిల్ పెట్టేస్తాను. విజిల్ పెట్టేసి ఒక 3 కానీ 4 కానీ విజిల్ రానిస్తానండి. ఓకే అండి, బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.